వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో టీడీపీ నేతల అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ బాధితుడికి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్లో టీడీపీ నేత వేణుగోపాల్ తన చేతివాటం చూపించాడు. 14 లక్షల రిలీఫ్ ఫండ్లో దాదాపు 8 లక్షలు తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. బాధితుడికి 14 లక్షలు వచ్చాయి. యాక్సిడెంట్లో అతను కన్ను పోయింది. దానికి సంబంధించిన 14 లక్షల్లో ఆ రోడ్డు ప్రమాదంలో కన్ను కోల్పోయిన బాధితుడు ఎల్ఐ దగ్గర నుంచి 8 లక్షలు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు సదరు టీడీపీ నేత వేణుగోపాల్. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్ 26 లక్షలు. దాంట్లో 14 లక్షలు శాంక్షన్ అయింది వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఏమి ఇలా బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైనరు డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేసుకున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడింది అని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామనింది, అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు. రైట్, చూస్తున్నాం ఎంతటి దారుణం రాజంపేట నియోజకవర్గంలో జరిగిన టీడీపీ నేతల చేతి వాటం చూస్తున్నాం. అయితే ముందుగానే నీకు 6 లక్షలు వస్తాయి అని చెప్పారు. అంటే ఎంత వస్తుంది, ఎంత రిలీఫ్ ఫండ్ నుంచి ఎంత వస్తుంది అనేది కూడా బాధితులకు తెలియని సిచ్యువేషన్లో వాళ్ళని ఉంచి అంతకంటే పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముఖ్యమంత్రులతో లేకపోతే ఉప ముఖ్యమంత్రులతో ముఖ్యమంత్రి కుమారులతో తమకున్న సాన్నిహిత్యంతో రిలీఫ్ ఫండ్కి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని శాంక్షన్ చేయించుకుని ఆ సదరు బాధితుడికి 6 లక్షలు దాని మొత్తం పెద్ద మొత్తంలో తమ అకౌంట్లోకి మళ్ళీ తిరిగి క్రెడిట్ చేయించుకుంటున్న ఒక స్కామ్ని ప్రస్తుతం బయట పెడుతోంది సాక్షి. బాధితుడికి వచ్చిన 14 లక్షల రూపాయల్లో 8 లక్షలు తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు వేణుగోపాల్. ఇటీవల ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను కోల్పోయిన బాధితుడు ఎల్లయ్య సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేశాడు. దీంతో అతనికి 14 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. సో వచ్చింది అనడం కంటే కూడా వాళ్ళతో మాట్లాడి ఒక స్కామ్ తాలూకు మొత్తం తీగ కదిపి 14 లక్షలని అక్కడ శాంక్షన్ చేయించి 8 లక్షలని కాజేసిన ప్రస్తుత స్కామ్ వివరాలు చూస్తున్నాం. డబ్బులు ఇప్పిస్తామని ఎల్లయ్యను టీడీపీ నేతలు బ్యాంక్కి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చాక 14 లక్షలు క్రెడిట్ అయ్యాయి. మరో 20 నిమిషాల తర్వాత ఎల్లయ్య అకౌంట్ నుంచి 8 లక్షల రూపాయలు టీడీపీ నేత వేణుగోపాల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఏంటని ప్రశ్నిస్తే తమకు ఖర్చులున్నాయంటూ వాళ్ళు ఇచ్చిన సమాధానం విస్తుగొలిపేలా ఉన్నాయి.